నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, కంటి వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి ముందస్తుగా కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా నేత్రాలను కాపాడుకోవచ్చని అరవింద కంటి వైద్యశాల ప్రముఖ కంటి వైద్యశాల నిపుణులు డాక్టర్ మన్నె ఆంజనేయులు, డాక్టర్ కె విద్య తెలియజేశారు. ఒంగోలు నగరంలోని అరవింద కంటి వైద్యశాల నందు మంగళవారం ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరం నందు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలకు నీటి కాసులు, శుక్లము, మసక పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. కంటి రెటీనా పరీక్షలను తక్కువ ఖర్చుతో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మన్నె ఆంజనేయులు మాట్లాడుతూ, ఇటీవల కాలంలో చిన్నతనం నుంచి కంటి సమస్యలు తలెత్తుతున్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లలకు మొబైల్ ఫోన్ల వంటి వాటిని దూరంగా ఉంచాలని అన్నారు. కంటి శుక్లము, లేజర్ పాకో ఆపరేషన్ను కంటిలో చిన్న రంధ్రం ద్వారా అత్యాధునిక పద్ధతిలో చేయడం జరుగుతుందని తెలిపారు. షుగర్ వ్యాధిగ్రస్తులు ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రతి నెల మొబైల్ వాహనం ద్వారా పేదవారికి ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. మన ఒంగోలులోని అరవింద కంటి హాస్పిటల్లో ఈరోజు ఉచిత నేత్ర వైద్య పరీక్షా శిబిరం జరుగుతున్నది. దీనిలో అన్ని పరీక్షలు 50% చేస్తాము. అంతేకాకుండా ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఈ ఐ ప్రాబ్లమ్స్ ఎక్కువగా స్టార్ట్ అవుతున్నాయి. ఎందువలనంటే మొబైల్ ఎక్కువ యూజ్ చేయటం వలన, తర్వాత మేనరికం వలన చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వీలైనంత వరకు తల్లిదండ్రులు 3 సంవత్సరాల నుంచి పుట్టిన బిడ్డ కానించి 6 సంవత్సరాల వరకు వాళ్ళ చేతికి మొబైల్ ఇవ్వకుండా ఉంటే చాలా మంచిది. మొబైలు పిల్లలకి ఆహారం తినేటప్పుడు, ఆడుకునేటప్పుడు మొబైల్ ఇస్తూ మనం తల్లిదండ్రులను చాలా తప్పు చేస్తున్నాం. దానివల్ల పిల్లలు దగ్గర చూపుకి అలవాటు పడిపోయి దూరం చూపు అంటే మయోపియా స్టార్ట్ అవుతుంది. తల్లిదండ్రులందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను. చిన్నపిల్లలకి వీడియో గేమ్స్ ఆడించడం కానీ, ఫోన్లో టిక్ టాక్ చేయటం కానీ, యూట్యూబ్ చూపించడం కానీ, గేమ్స్ ఆడటం చేయకూడదు. దయచేసి అందరూ 5 సంవత్సరాల వరకు మొబైల్ ఫోన్ని అంటే 6 అంగుళాలు ఉన్న ఫోన్ని దూరంగా ఉంచడం మంచిది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలకి ఒక 20% సైట్ రాకుండా ఉండే అవకాశము ఉంటుంది. మన దగ్గర చూపు తక్కువ ఉన్నవారు, శుక్లం ఉన్నవారు, రెటీనా సంబంధించిన వారు, నీటి కాసులు ఉన్నవారు మన దగ్గరికి అందరూ మన హాస్పిటల్లో కంటి సమస్య ప్రతి ఉన్నవారందరికీ ట్రీట్మెంట్ ఉంది. కన్ను చూపు తగ్గడం కానించి రెటీనా సమస్యలు ఉన్న వారికి అందరికీ మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది. అన్ని పరీక్షలు మన హాస్పిటల్లో చేస్తున్నాము. అన్ని ఆపరేషన్లు మన హాస్పిటల్లో, శుక్లం ఆపరేషను, శుక్లానికి రీసెంట్గా ఫ్యాకో ఆపరేషను, రెటీనా సంబంధించిన పరీక్షలు, దానికి సంబంధించిన ఆపరేషన్లు అన్నీ మన హాస్పిటల్లో జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో మనం రీసెంట్గా కళ్ళకలక వైరల్ కంజంక్టివైటిస్ చూసాము. అది ఇప్పుడు తగ్గిపోయింది. మన ప్రకాశం జిల్లాలో గత 10 సంవత్సరాల నుంచి వైరల్ కంజంక్టివైటిస్ ఆన్ అండ్ ఆఫ్ రావటం పోవటం జరుగుతున్నది. దీని నుంచి ఒకరికొకరికి వస్తుంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించటము, చేతులు శుభ్రంగా కడుక్కోవటము, కన్ను ఎర్రగా ఉన్న వెంటనే డాక్టర్ గారిని సంబంధించి దానికి సంబంధించిన మందులు పడితే ఒకరికొకరికి అందకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ నెల జనవరి అంటే ప్రతి నెల ఉచిత వైద్య శిబిరం పెడతాం. ఇంకా ప్రతి నెల రెండో వారము ఉచిత వైద్య శిబిరం ఉంటుంది. దీనిలో ఆపరేషన్లు కానీ పరీక్షలు కానీ 50% రాయితీతో చేస్తాం. మొబైల్ క్యాంప్ వెళ్తుంది, ఆప్థాల్మిక్ అసిస్టెంట్ వెళ్తారు. మొబైల్ వ్యాన్ వెళ్తుంది. ప్రతి ఆల్మోస్ట్ సరౌండింగ్ వరకు అన్ని విలేజెస్ కవర్ చేస్తుంది. దానిలో ఆప్థాల్మిక్ అసిస్టెంట్ వెళ్ళి అక్కడ అవసరమైన వాళ్ళకి సలహాలు ఇచ్చి తీసుకొని వస్తారు. లైఫ్లో కన్ను డ్రైనేజ్ అవ్వటము, దాని నుంచి అలర్జీలు రావటము, ఇన్ఫెక్షన్ అవ్వటము, కళ్ళు పొడిబారిపోవటము ఆ విధంగా ఉంటుంది. దీనికి మామూలుగా జనరల్ డ్రాప్స్, లూబ్రికేషన్ డ్రాప్స్ వాడితే తడిబారిపోవటం తగ్గిపోయి కళ్ళు ఫ్రీగా ఉంటాయి. నేను డాక్టర్ విద్య అండి, అరవింద ఐ హాస్పిటల్లో కన్సల్టెంట్. ఇప్పుడు ఫ్రీగా ఆర్గనైజ్ చేస్తున్నాము ఫ్రీ మెడికల్ క్యాంపు. ఇందులో మన శుక్లాలకు అన్నిటికీ కూడా సగం ధరకే శుక్లాలు కుట్లు లేకుండా
అతి చిన్న ఘాటుతోనే మెషిన్ ఆపరేషన్ చేయబడడం జరుగుతుంది. ఈ క్యాంప్ను అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లనే శుక్లాలే కాకుండా ఇంకా మనకు చాలా సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి కంటికి. అందులో గ్లకోమా ఒకటి. గ్లకోమాకి 40 ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరూ వచ్చి కన్ను నరం పరీక్ష, అలాగే ప్రెషర్, కంటికి సంబంధించిన ప్రెషర్, ఇంట్రాక్యులర్ ప్రెషర్ అంటాము, ఆ పరీక్ష కూడా చేయించుకోవాలి. ముఖ్యంగా ఎవరెవరు చేయించుకోవాలనుకుంటే ఆల్రెడీ గ్లకోమా మందులు వాడుతున్న వాళ్ళు, షుగర్ పేషెంట్లు, మరియు ఇది ఎక్కువ రోజులు స్టిరాయిడ్ మాత్రలు వాడిన వారు కానీ, వీళ్ళందరూ లేకపోతే కంటికి దెబ్బ తగిలిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా గ్లకోమా పరీక్షకి వచ్చి చేయించుకోవాలి. ఈ క్యాంప్లో ఫ్రీగానే చేస్తున్నాము. అలాగే షుగర్ ఎక్కువ రోజులు ఉన్నప్పుడు షుగర్ అన్ని నరాలకి ఎలా వ్యాపిస్తుందో అలాగే కంటికి కూడా వ్యాపిస్తుంది. దీన్ని డయాబెటిక్ రెటినోపతి అంటాము. షుగర్ ఉంది అని తెలిసిన వెంటనే, మీకు తెలిసేసరికి ఆల్రెడీ ఎన్ని సంవత్సరాలు షుగర్ ఉంటుందో మనకు తెలియదు, కాబట్టి తెలిసిన వెంటనే షుగర్కి రెటినా చెకప్కి రావాలి. దీనికి సంబంధించిన పరీక్షలు కూడా సగం ధరకే చేస్తున్నాము. సో ఈ క్యాంపుని అందరూ, శుక్లమే కాకుండా మిగిలిన అన్ని పరీక్షలు కూడా సగం ధరకే చేస్తున్నాము. వచ్చి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. సర్జరీ ఘాటు అతి చిన్న ఘాటు. ఇది వరకు మనం SICS చేసేవాళ్ళము. ఇప్పుడు మనకు కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ, సెంచురియన్ మెషిన్ అనమాట మన దగ్గర ఉండేది. చాలా తక్కువ ఎనర్జీతోనే ఎంత గట్టి శుక్లమైనా కూడా కొంచెం ఈజీగా పోస్ట్ ఆఫ్ రికవరీ ఒక వారం రోజుల్లోనే మీరు అన్ని పనులు కూడా చేసుకోవచ్చు. తలస్నానం చేసుకోవచ్చు, వర్క్కి నార్మల్గా రెజ్యూమ్ అయిపోవచ్చు. ఈ సర్జరీ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఇదనమాట. ఇది వరకు లాగా 40 రోజులు అట్లా ఎక్కువ రోజులు కూడా పత్యాలు అవి ఉండాల్సిన అవసరం లేదు. పరీక్షలు మనకి ఇక్కడ శుక్లానికి సంబంధించిన అన్ని పరీక్షలు ఉన్నాయి. కంటికి ప్రెషర్కి మన దగ్గర NCT ఉంది. అలాగే కంటి నరంలో నీరు చేరినా కానీ, లేకపోతే బ్లీడింగ్ అవుతున్నా కానీ, ఫండస్ కానీ, OCT అంటాము. కంటిలో నరంలో ప్రతి లేయర్లో కూడా ఎక్కడైనా నీరు చేరిందా ఏంటనేది దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. లేకపోతే నరాలు ఏమైనా థిన్ అయినాయా, నరం తెల్లగా అయిపోయిందా, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో న్యాయమే గెలిచిందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల జనార్దన్ సోమవారం ఒక ప్రకటనలో తన హర్షం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజానీకం సిద్ధంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రాజశేఖర రెడ్డి గారు 26 ఎంక్వైరీలు వేసి ఒక్క కేసులో కూడా నిరూపించలేకపోయాడు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ కేసే కాకుండా చివరికి ఉచితంగా ఇసుక ఇచ్చాడని చెప్పి కూడా ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని చెప్పి కేసు కట్టడం, మద్యం వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి మద్యం కేసు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎవరికి ఇష్టం వచ్చిన బ్రాండు వాళ్ళు కొనుక్కునే విధంగా, ప్రైవేట్ వాళ్ళు అమ్ముకునే విధంగా వేలం పాటల ద్వారా నిజాయితీగా నికార్సుగా జరిపితే చంద్రబాబు నాయుడు టైంలో అవకతవకలు జరిగినాయని 6 కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గం. మొట్టమొదటిగా ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ రావటాన్ని ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. 62 రోజులు ఈ కేసులో ఏ ముద్దాయి కూడా 32 రోజుల కంటే ఎక్కువ రోజులు జైల్లో లేడు. 37వ ముద్దాయిగా చేర్చి అప్పటికప్పుడు చేర్చి ఎలాంటి కేసు లేని దాంట్లో కూడా ఎలాంటి అవకతవకలు జరగలేదని ఈరోజు జడ్జి గారు రాసిన దాంట్లో కూడా బెయిల్ రిపోర్ట్లో కూడా ఇవ్వటం జరిగిందని చెప్పి రాబోయే రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు బనాయించి అక్రమ కేసులు ఈ రోజున మన బెయిల్ రావటం నిజంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకి చాలా ఆనందోత్సవం కల్పించే సంఘటన. అయితే ఇప్పుడు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒంగోలు మాజీ శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ దామచల్ల జనార్దన్ గారి సూచనల మేరకు ఈ రోజున కార్యాలయంలో ఆనందోత్సవాలు వేడుకలు చేసుకోవటం, నారా చంద్రబాబు నాయుడు గారి పాలాభిషేకం చేయడం జరిగింది. మేము ఈ జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాం, ఇది బెయిలే. రేపు క్వాష్ అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అనేవాళ్ళు చేసుకున్న సంబరాలు ఎలాగుంటాయంటే 2024 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ విజయం కన్నా ఇంకా ఎక్కువగా ఉంటాయని చెప్పని మీ ద్వారా తెలియజేసుకుంటూ, నారా చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో పూర్తి స్థాయిలో బెయిల్ లభించడం జరిగింది. ఆ సందర్భంగా జడ్జి గారు చేసినటువంటి కామెంట్లు కనుక మనం గమనించినట్టయితే ఇది 100కి 100 పాళ్ళు అక్రమంగా బనాయించినటువంటి కేసుగా ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిని ఎట్టి పరిస్థితులైనా సరే, కొన్ని రోజులైనా సరే జైల్లో ఉంచాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి కోరిక తీర్చుకోవడం కోసం పెట్టినటువంటి కేసు ఇది. ఈ కేసులో నుంచి రేపు భవిష్యత్తులో తప్పనిసరిగా నిర్దోషిగానే చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారు. ఈ రోజున పూర్తి స్థాయిలో బెయిల్ రావడం పట్ల తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, దామచల్ల జనార్దన్. గుంతల రాజ్యం గుంతల ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కొండేపి నియోజకవర్గం టంగుటూరు మండలం వాసేపల్లిపాడు గ్రామంలో జిల్లా కార్యదర్శి, కొండేపి నియోజకవర్గ సమన్వయకర్త మేడా రమేష్ నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల జనసేన పార్టీ అధ్యక్షులు కందుకూరి రాంబాబు, ఎస్ఎన్పాడు మండల అధ్యక్షులు ముద్రగడ పణీంద్ర, తెలుగుదేశం నాయకులు బొజ్జా శ్రీనివాసులు మరియు డి తిరుపతయ్య, జరుగుమల్లి మండల జనసేన ఉపాధ్యక్షులు నాగరాజు మరియు ఐటీ అధ్యక్షులు బి శ్రీనివాసులు, సింగరాయకొండ మండల జనసేన నాయకులు అడుసుమల్లి సుధాకర్, టంగుటూరు మండల నాయకులు సురేష్, రాము, నాగరాజు, రవి, చిరంజీవి, రాజేష్, కృష్ణ, ఐటీ శ్రీకాంత్, పొన్నలూరు మండల జనసేన ఉపాధ్యక్షులు డి సుబ్రహ్మణ్యం నాయుడు, టంగుటూరు మండల వాసేపల్లిపాడు గ్రామ జన సైనికులు మట్టా రమేష్, మండల ఉపాధ్యక్షులు డి వీరబ్రహ్మం, డి సోమయ్య, బి శ్రీను, డి తిరుపతి స్వామి, ఎన్ రామయ్య, మట్టా శ్రీను మరియు గ్రామ నాయకులు జన సైనికులు పాల్గొన్నారు. ప్రతి ఇల్లు నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మా
తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. మీరు భయపడతారు, నేను పెడతాను. నా బిడ్డ నేను పుట్టిన భారతదేశంలో సముద్రాన్ని సగర్వంగా చెప్పుకునే స్థాయికి మన భారతదేశాన్ని ఎప్పుడు తయారు చేసుకుంటాం? పోరాడితే పోయేదేవి లేవరా ఎదవ బానిస సంఖ్యలు తప్ప. నిన్నే 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 నాకు చిక్కలేస్తే వర్ధిల్లాలి 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 ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం పోవాలి పోవాలి పోవాలి. మండలం దృష్టికి మన జనసేన పార్టీ మండల అధ్యక్షులు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదే టీడీపీ నాయకులు మన తిరుపతి గారికి, రామయ్య గారికి, సీను గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే ఈ ప్రోగ్రాం చేద్దామండి అందరం కలిసి అని చెప్పడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్మించడం జరిగింది. ఇక్కడ వచ్చిన ప్రతి జనసేన నాయకులకి ధన్యవాదాలు. ఈ వాసుపల్లిపాడు గ్రామం అనేది ఈ రోడ్డు పరిస్థితి ఎలా ఉందంటే అన్ని గుంటలు పడి గత 4 సంవత్సరాల నుంచి అందరూ బళ్ళ మీద వస్తా పడతా ఉంటున్నారు. ఈ చాలా యాక్సిడెంట్లు జరిగినాయండి. గతంలో ఇటీవల ఈ నెలలోనే ఒక యాక్సిడెంట్ జరిగి 2 చనిపోవటం కూడా జరిగింది. ఇదేంటంటే మేము మీడియా దృష్టి ద్వారా, పార్టీ దృష్టి ద్వారా టీడీపీ జనసేన కలిసి ఈ రోడ్డు బాగు చేయాలని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము. నమస్కారం, నా పేరు కందుకూరి రాంబాబు, జనసేన పార్టీ టంగుటూరు మండల అధ్యక్షుడిని. ఈరోజు ఈ కార్యక్రమము, ఈ గుంతలమయం కార్యక్రమం టంగుటూరు మండలం వాసేపల్లివాడు గ్రామంలో మన జనసేన నాయకులు రమేష్ గారు, వీళ్ళందరూ రామయ్య గారు, టీడీపీ నాయకులు రామయ్య గారు అందరూ కలిసి, తిరుపతి గారు వీళ్ళందరూ కలిసి ఈ సమస్యని గత 5 సంవత్సరాల పాలనలో ఈ రోడ్డు ఎంత అధ్వానంగా ఉందో ఈ గుంతలమయం చూసి ఈ వాసేపల్లిపాడు గ్రామం స్టార్టింగ్ నుంచి ఒంగోలు ఎండింగ్ వరకు ఉన్న ఈ గుంతలమయంలో ఇప్పటికి ఎంతోమంది చనిపోయారు. ఈ రోడ్ల వల్ల ఎన్నో ఆటోలు, ట్రాక్టర్లు తిరగబడ్డాయి. ఈ సమస్యని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఈరోజు మేము జనసేన టీడీపీ ఆధ్వర్యంలో ఈ సదస్సుకి మా జిల్లా ఇన్ఛార్జి మన రియాజ్ గారు, షేక్ రియాజ్ గారు, అలాగే మా నియోజకవర్గ సమన్వయంగా పనిచేసే మేడా రమేష్ గారు, అలాగే మేమందరం కలిసి, అందరం కలిసి ఈ ప్రోగ్రాంకి ఈరోజు ఇనిషియేషన్ తీసుకున్నాం. ఈరోజు మేము ఈ గుంతల ప్రభుత్వాన్ని, ఈ గుంతల రాజ్యాన్ని మేమేమి అడుగుతున్నామంటే, ఇంత అధ్వానంగా రాష్ట్రంలో గుంటలు గ్రామీణ స్థాయిలో నుంచి, మండల స్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయిలో అన్ని గుంతలమయమే. మనకి R&B నిధులు కానీ, గ్రామ పంచాయతీ నిధులు కానీ, అలాగే సెంట్రల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి కానీ, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి కానీ వచ్చే డబ్బులు ఏవి కూడా ఇంతవరకు ఈ గుంతల కోసం వాడటం లేదు. మేము ఒకటే అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, పంచాయతీ నిధులన్నా ఉండుంటే కనీసం గ్రామంలో మౌలిక వసతులుగా ఉపయోగించుకునే ఇలాంటి చిన్న చిన్న రోడ్లు వేయకపోతే అయిపోయారు. ఈ గుంతలు పూడ్చుకునే కార్యక్రమాల కన్నా ఆ పంచాయతీ రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి వచ్చే డబ్బులు వాడుకునే వాళ్ళం. ఈరోజు పంచాయతీ డబ్బులు కూడా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్ళిపోయింది. అలాగే స్టేట్ గవర్నమెంటు బాధుడని ఇంతకుముందు ఆయన చెప్పిన పెట్రోల్ మీద ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా
పెట్రోల్ మీద వీళ్ళు 2021 నుంచి పెట్రోల్ మీద సెస్ వేసి ప్రతి లీటర్కి ₹1 లెక్కన వసూలు చేస్తా, మన డబ్బులు మనకు వసూలు చేస్తా అంటే నెలకు వచ్చి 50 కోట్ల రూపాయలు ఓన్లీ పెట్రోల్ మీద వచ్చే సెస్ ద్వారా మనకు ఉపయోగపడుతున్నాయి. కనీసం మనకి బడ్జెట్లో ఫండ్ ఉపయోగించకపోయారు. కనీసం మనం బాధుడు చేస్తున్న ఈ పెట్రోల్ ద్వారా వచ్చిన సెస్ అన్న మనం ఉపయోగించినట్టయితే ఈ 50 కోట్లు నెలకి 50 కోట్ల రూపాయలు మనకి ఫండ్ వస్తుంది. సెస్ ద్వారా సంవత్సరానికి 600 కోట్ల రూపాయలు వస్తుంది. ఈ ఫండ్ మొత్తాన్ని కూడా ఇంతవరకు కనీసం ₹1 కూడా ఈ రోడ్ల కోసం ఉపయోగించాల. అలాగే 2,000 కోట్ల రూపాయలు గత 4 సంవత్సరాల్లో సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద మనకిస్తుంటే ₹1 కూడా ఈ నిధులు ఉపయోగించకుండా ఇంతనే ఉంచుతున్నారంటే ఈ ప్రభుత్వాన్ని ఏం చేస్తుంది? మౌలిక వసతులు కల్పించకుండా ఏం చేయాలని ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. మేమందరము ఈ రోడ్ల మీద ఇప్పటివరకు బడ్జెట్లో కేటాయించిన డబ్బు అయితేనేమి, ఈ రాష్ట్ర ఆర్థిక సంఘం కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్ల ద్వారా కానీ ఈ వచ్చే నిధులు శ్వేతపత్రం రిలీజ్ చేసి ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టారో, గ్రామీణ వసతులు కానీ స్టేట్ వైడ్ కానీ మన రోడ్లకి ఎంతవరకు ఖర్చు పెట్టారో మా అందరికీ చెప్పవలసిందిగా జనసేన టీడీపీ ప్రభుత్వం తరపున పార్టీ తరపున మేము ప్రగాఢంగా కోరుకుంటున్నాము. జై జనసేన, జై టీడీపీ. వాసేపల్లిపాడు ఇక్కడ ఈ 5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు 8 నెలలు అయింది ఈ గవర్నమెంట్ వచ్చి. ఇంతవరకు ఒక్క ట్రక్కు మట్టి కూడా ఈ రోడ్డుకి పోసారు కదా సార్. ఈ రోడ్డే కాదు, ఊర్లో కానీ పల్లెల్లో కానీ ఈతముక్కల నుంచి మాకు సంకోడుకున్న రోడ్డు అని ఒకటి ఉంది. ఆ రోడ్డు కానీ ఇంతవరకు ఒక ట్రక్తో మట్టి పోసారు కదా సార్ ఈ గవర్నమెంట్. ఇదే రోడ్లో ఎన్నిసార్లు మోటార్ సైకిల్ పడి యాక్సిడెంట్లు, ఆటోలు తగిలి పడి యాక్సిడెంట్లు, ట్రాక్టర్లు తగిలి యాక్సిడెంట్లు ఎన్నిసార్లు చెప్పినా కానీ ₹1 మా ఊరికి గవర్నమెంట్ ఫండ్ అనేది ఇచ్చారు కదా ఇంతవరకు. ఉట్టిదే వస్తారు పోతారు, అసలు చేసింది ఏమీ లేదు. ఒక పని మేము చేసామని ఒక నోటు లెక్క మీద ఒక పని అనేది చెప్పమనండి. ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక పని అనేది మా ఊరికి అసలు చేశారు, ఏ పని చేశారు గారు. అందరికీ నమస్సులు. నా పేరు మారిశెట్టి చంద్రశేఖరు, మర్రిపూడి మండల జనసేన పార్టీ అధ్యక్షుడిని. ప్రసిద్ధంగా మనం ఒక విషయాన్ని గురించి గొప్పవాళ్ళు ఒక మాట చెప్తారు. మహాకవి శ్రీశ్రీ గారు అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బు బిళ్ళ కాదేది కవితకు అనర్హం అని చెప్పారు. ఈ అసమర్థ వైసీపీ ప్రభుత్వం కూడా నేటి కనీస మౌలిక వసతులైనటువంటి రోడ్లు కానీ మంచినీళ్లు కానీ ఇలాంటి వాటిని కూడా చేయలేనటువంటి అసమర్థతని ప్రభుత్వం స్థాపించినప్పటి నుంచి గత 4.5 సంవత్సరాల నుంచి ఇదే విధంగా కొనసాగిస్తూ ఉంది. ఇలాంటి ఈ అసమర్థ ప్రభుత్వానికి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి నారా లోకేష్ గారు కూడా మాకు ఆదేశాలను అందించారు. ఎక్కడైతే ఈ రోడ్లు అనేటువంటి ఈ విధంగా ఉన్నాయో దీనిని ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకొని వెళ్ళి ఇప్పటికైనా మొద్దు నిద్రపోతున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వానికి మేము తెలియజేసేది ఏంటంటే, మీకు ఇంకా 6 నెలలు మాత్రమే సమయం ఉంది. అనేక మంది పంచాయతీ యొక్క ప్రెసిడెంట్లను కూడా ఆత్మహత్యలకు పురిగొల్పినటువంటి ఘనత ఎవరిదన్నా ఉందంటే ఈ వైసీపీ ప్రభుత్వానిదే. పంచాయతీ నిధులు అనేటువంటి ఇవ్వకుండా, ఇలాంటి చిన్న వసతులు అనేటువంటి వాటిని కూడా కల్పించకుండా ఇటీవలనే ఇదే వాసేపల్లిపాడు గ్రామంలో ప్రమాదానికి గురయ్యి ప్రాణాలను కోల్పోయినటువంటి ఈ సైకో ప్రభుత్వం అనేటువంటి దానికి బుద్ధి రావాలని, లేని పక్షంలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి పిలుపు మేరకు ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని తెలియజేస్తున్నాం. జై రమేష్ అండి, కొండేపు నియోజకవర్గం, టంగుటూరు మండలం, జనసేన పార్టీ కోసం గత 2014 నుంచి పనిచేస్తూ ఉన్నాను. టంగుటూరు మండలానికి నన్ను పార్టీ తరఫున గుర్తించి టంగుటూరు మండల ఉపాధ్యక్షులకి ఇచ్చారండి. నాకు ఆ ఉపాధ్యక్షుల పదవిని కాపాడుకుంటూ పార్టీ కోసం పనిచేసుకుంటూ పోతున్నాను. పార్టీ ఆదేశాల మేరకు పార్టీ చెప్తుంది ఆ పనులన్నీ చేసుకుంటూ పోతున్నానండి. మా మండల అధ్యక్షులు కందుకూరు రాంబాబు గారు ఏ పని చెప్తే ఆ పని చేసుకుంటూ పోతున్నాను. సార్, నేను చెప్పేది ఏంటంటే, గతంలో ఇది రోడ్డు గురించి 3వ ప్రోగ్రాం అండి నేను చేపిస్తాం ఇక్కడ. ఈ రోడ్డు గురించి ఏంటంటే చెప్పాలంటే, ఈ రోడ్లో పెళ్ళూరు నుంచి ఒంగోలుకు వచ్చేది మొత్తం అన్ని గుంటలు పడిపోయినాయి సార్. ఈ గుంటలు గతంలో కూడా ఎన్నో ప్రోగ్రాలు చేసాము, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. అందుట్లో ముఖ్యంగా వైసీపీ ఏంటంటే అసలు మా ఊరినే పట్టించుకోలేదండి. ఎందుకు పట్టించుకోలేదంటే ఇక్కడంతా జనసేన టీడీపీ అని వాళ్ళు పట్టించుకోలేదు. మా ఊరికి అసలు వైసీపీ అనేది రాలేదు కూడా ఇంతవరకు. నడు రోడ్డు మీద నీళ్లు మారుతా గుంటల్లో అన్ని గుంటల్లో నీళ్ళు ఉండి చాలా యాక్సిడెంట్లు పడ్డాయండి. మేము నిద్రలెగిస్తే ఒంగోలు టౌన్కి పనికి పోవాలి. ప్రతి ఒక్కరూ పనికి పోయి పని చేసుకుంటేనే బతుకుతారు. వ్యవసాయం కూడా అంతగా వర్షాలు లేక సరిగా పంటలు లేక అంతా నష్టం వచ్చి ఇబ్బందులు పడిపోతున్నారు.
నేనేమంటానంటే ఈ గ్రామం తరపున మా టీడీపీ నాయకులు ఉన్నారు, వాళ్ళతో పాటు కలిసి ఈ గ్రామాన్ని ఒక టీడీపీ జనసేన కలిసి మనం పోరాడి వైసీపీని తరిమేసి ప్రభుత్వాన్ని పారదోలి టీడీపీ జనసేన అధికారంలోకి తెచ్చుకొని ఈ యొక్క ఊరిని కాపాడుకుందామని చెప్పడం జరిగిందండి. మా గ్రామస్తులు దోళ్ల తిరుపతిస్వామి గారు, నీలి రామయ్య గారు, మట్టా సీను గారు, వాళ్ళు ముగ్గురు టీడీపీ తరపున పనిచేస్తున్నారండి. వాళ్ళు మా గ్రామానికి ముఖ్యంగా పెద్దలు. వాళ్ళ ఉద్దేశాలు కూడా మేము ఆలోచించి వాళ్ళకు అనుకూలంగా వైసీపీని తరిమేసి మా మండల అధ్యక్షుడి ద్వారా టీడీపీని జనసేనని కలిపించి పనిచేస్తామని కోరుకుంటున్నామని. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. జరుగుమల్లి మండలం చిరుగురుపాడు గ్రామం నుంచి మేము వచ్చాము. అలాగే మన ఈ కార్యక్రమానికి ఇంత ఘన విజయం సాధించడానికి ముఖ్య కారకులు మన జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ మేడా రమేష్ నాయుడు గారు. వారి యొక్క సూచనల మేరకు, వారి యొక్క అడుగుజాడల్లో వారు ప్రతిరోజు మనకి అనేక రకాలుగా మన జనసేన పార్టీకి అండదండలుగా ఉంటూ అనేక కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఇలాగ చేయడం జరిగింది. అలాగే వారి సూచనల ప్రకారం మన తెలుగుదేశం నాయకులు ఉన్నటువంటి ఈ గ్రామ వాళ్ళు కానివ్వండి, అలాగే మన నియోజకవర్గ స్థాయి వ్యక్తులు కానివ్వండి, జనసేన, తెలుగుదేశం వీళ్ళందరితో కలిసి మేము ప్రస్తుతం వచ్చేసి ఇలాంటి ప్రోగ్రాం జరగడం జరుగుతుంది. సో కాబట్టి మనం అందరం కూడా ముందుకు వేసి ఇలాంటి ప్రోగ్రాంలు చేసుకుంటూ ఇలాంటి ఎక్కడెక్కడైతే ఈ ప్రభుత్వం మనకి సరిగా చేయలేదో ఇటువంటి అన్నీ కూడా మనము ప్రజల్లోకి తీసుకువెళ్ళి మన ప్రభుత్వం, మన జనసేన తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చి ఇలాంటి ఇలాంటి చిన్న సమస్యలు, అలాగే మనకు కావాల్సినటువంటి అన్ని సమస్యలని కూడా మనం తీర్చుకోవాలనేసి సమీక్షగా తెలియజేసుకుంటాను. ఒక పసిబిడ్డ, 3 సంవత్సరాల పసిబిడ్డ, తండ్రి కుమారావు ఇద్దరు రోడ్డు యాక్సిడెంట్ చనిపోయారు. కేవలం రోడ్డు సరిగ్గా లేక. ఇప్పుడు మేము రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆల్రెడీ డిజిటల్ క్యాంపెయిన్ జరగడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచమే గుర్తించేటట్టు రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ క్యాంపెయిన్ జరిగినా కానీ మన స్థానిక అధికారులు, కలెక్టర్ కావచ్చు, లేకపోతే R&B అధికారులు కానీ ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. ఇదే వాసిపల్లిపాడులో 3 సార్లు ధర్నా చేసి ప్రభుత్వం కనువిపోయిద్దని ట్రై చేశాం, కానీ ఇప్పటికీ జరగలేదు. అందుకని అందరూ ఒకటే, ఏకపక్షంగా అందరూ ఒకటయ్యి ఈరోజు టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి, అధికారులు కళ్ళు తెరిచి స్థానికుల ప్రాణాలు కాపాడాలి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా వ్యవసాయం చేసుకుంటే వ్యవసాయం లేదు, వర్షం లేదు, వర్షాధారం వల్ల వ్యవసాయం లేదు. దానివల్ల ఏంటంటే పనులకు వెళ్తారు, ప్రతి చిన్న పనికి ఒంగోలు వెళ్ళాలి. నిమిషానికి ఇంటికి వచ్చిన దాకా కుటుంబాలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్నాయి. దయచేసి మీరు అందరూ దీన్ని ఇంకా ఊరు మొత్తం ఒంగోలులో ధర్నా చేసే పరిస్థితి రాకుండా ప్రభుత్వం కళ్ళు తెరవాలని కోరుకుంటున్నాం. లేదంటే నెక్స్ట్ టైం వెరీ పెద్ద సభ పెట్టి ఇది చేస్తామనేది కూడా మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.